ఎట్టకేలకు స్టార్ హీరోయిన్ సమంత ఒక ఇంటి కోడలిగా మారింది. అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత సింగిల్ గానే ఉండిపోతుందేమో అని అందరూ భయపడ్డారు. కానీ శామ్ కొద్దిగా గ్యాప్ తీసుకొని తనకు నచ్చిన మరో వ్యక్తిని వివాహమాడింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, రాజ్ నిడిమోరు. బాలీవుడ్ డైరెక్టర్ అనుకుంటున్నారు, కానీ రాజ్ కూడా తెలుగువాడే. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇక వీరి పెళ్లి ఈషా ఆశ్రమంలో చాలా సింపుల్ గా అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఆ సన్నిహితులలో రాజ్ తల్లి రమాదేవి సోదరి పద్మశ్రీ, అన్నమయ్య పదకోకిల డాక్టర్ శోభారాజు హాజరయ్యారు. అయితే రాజ్ సమంత పెళ్లి తర్వాత సమంత ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక ఈ ఇంటర్వ్యూలో శోభారాజు తన అక్క కొడుకు రాజ్ నిడిమోరు గురించి, సమంత గురించి ఎన్నో విశేషాలను పంచుకున్నారు. చిన్నతనం నుంచి రాజ్ కూడా చాలా యాక్టివ్ గా ఉండేవారని, సాంగ్స్ కూడా పాడేవారని చెప్పుకొచ్చారు. తన అక్క రమాదేవి ఈ పెళ్లికి హాజరు కావాలని గట్టిగా చెప్పారని, రాజ్ కూడా ఖచ్చితంగా పిన్ని మీరు కూడా పెళ్లిలో ఉండాలని చెప్పడంతో తాను కూడా వెళ్ళినట్లు తెలిపారు. ఇక పెళ్లి చాలా బాగా జరిగిందని, సమంత చాలా మంచి అమ్మాయిని చెప్పుకొచ్చారు. ఇక రాజ్ సమంత పెళ్లి అనుకోకముందే 2-3 సార్లు సమంతను కలిసినట్లు తెలిపిన శోభారాజు మొదటిసారి శామ్ ను చూసినప్పుడు చాలా సన్నగా ఉందని, ఆమె పక్కన కూర్చుంటే నాకే సిగ్గేసిందని తెలిపారు. ఇలా సన్నగా అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగితే డైట్, వర్కౌట్స్ కూడా చెప్పారని చెప్పుకొచ్చారు. ఇక సమంత చాలా దైవభక్తి గల అమ్మాయి. 3 నెలలకు ఒకసారి ఈషా ఆశ్రమానికి వెళ్లి మెడిటేషన్ చేస్తుంది. అలా ఒక్కసారి కూర్చుంటే 3 గంటల వరకు లేవదట. మా కుటుంబంలోకి ఆమె రావడం ఎంతో సంతోషం. వారిద్దరూ కూడా మంచి మంచి సినిమాలు నిర్మించి మంచిగా ఎదగాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు.